నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం ప్రశ్నిస్తే రైలు పట్టాలపై పండబెడతారా ఈ చర్య యోగి సర్కార్ దుర్మార్గం ఏపీ డీజీపీ ఎంపికకు తొలగిన అడ్డంకి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి తీరా ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని టీడీపీలోకి చేరి పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి వింతగా కనిపిస్తోంది వైసీపీలో ఉన్నప్పుడే ఆయనపై తీవ్రంగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు నారా లోకేష్ తన పాదయాత్రలో ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు టీడీపీలో ఉన్న ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వారికి సమాధానం చెప్పకుండా మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు మీడియా అంటే నాకు లెక్కలేదు ఇలాంటివి ఎన్నో చేసి వచ్చా నాపై వివాదాలు రాస్తే మీడియా ప్రతినిధులను కూడా రైలు పట్టాలపై పండబెడతా అంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది తమది మంచి ప్రభుత్వమే అని ఒకవైపు చంద్రబాబు చెప్పుకుంటుంటే ఎమ్మెల్యేలు మాత్రం ఇలా ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడదాం ఫ్రెండ్లీగానే శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినారు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది మౌని అమావాస్య పర్వదినం నాడు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందనే నమ్మకంతో తరలి వెళ్లిన కోట్ల మంది భక్తుల్లో 20 మందికి పైగా చనిపోయారు ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చాలా దుర్మార్గంగా వ్యవహరించింది కోట్ల మంది భక్తులు ఈ రోజున స్నానాల కోసం వస్తారని తెలిసినప్పటికీ కేవలం ఏర్పాట్లు చేయకపోవడానికి సంబంధించిన నింద కాదు ఇది సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించకపోవడం అనేది అచ్చంగా ప్రభుత్వ దుర్మార్గం మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో మునిగితే అమృతప్రాయమేనని విస్తృతంగా ప్రచారం జరిగింది మౌని అమావాస్య నాడు ఒక్కరోజునే 10 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చి పుణ్య స్నానాలు చేస్తారని ముందు నుంచే ప్రచారం చేస్తూ వచ్చారు నిజానికి సంఖ్య ఇంకా ఊహించినంత ఎక్కువగా ఉంది ఇంత జనం వస్తున్న సంగతి మంగళవారం నుంచి అధికారులకు నిర్వాహకులకు ప్రభుత్వానికి కనిపిస్తుంటుంది కదా జనం వరదలాగా హఠాత్తుగా పోటెత్తి రారు కదా మరి తదనుగుణమైన ఏర్పాట్లు ఏం చేసినట్టు आज मौनी अमावस्या है और प्रयागराज महाकुंभ में श्रद्धालुजनों की भारी भीड़ है लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है कल भी 5.5 करोड़ श्रद्धालुजनों ने महाकुंभ का स्नान किया था ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहाँ पर एक बना हुआ है लेकिन पूरा प्रशासन मौके पे वहाँ मौजूद है रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं उन्हें तत्काल हॉस्पिटल में पहुँचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को कल सायंकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है प्रयागराज में महाकुंभ में श्रद्धालुजनों के सकुशल स्नान करने अमृत स्नान के लिए देश भर से आए हुए श्रद्धालुजनों की व्यवस्था के लिए उनके कुशल क्षेम के लिए आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है माननीय गृह मंत्री जी ने माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री जेपी नड्डा जी ने माननीय गृह मंत्री श्री अमित शाह जी ने भी और प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी
लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं। ఏపీ డీజీపీ ఎంపికకు అడ్డంకి తొలగింది. ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎంపిక వ్యవహారంలో నిబంధనలు పాటించలేదంటూ 2 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటిచ్చింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరులో పదవి విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా నియమించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. 3 సీనియర్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం యూపీఎస్సీకి పంపాలని పిటిషనర్ కోరారు. 3 నెలల ముందు పంపితే ఒకరిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందని పిటిషన్లో ప్రస్తావించారు. అయితే పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. దీంతో పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాను అనుకున్న ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించుకునే వెసులుబాటు కలిగింది. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.